తెలంగాణ ప్రభుత్వంపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా ఉనికిని తీసివేయాలనే ఉద్దేశంతో మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయడం సబబు కాదని మండిపడ్డారు. ఫ్యూచర్ సిటీ పేరుతో 56 గ్రామాలను నాశనం చేశారన్నారు. రియల్ ఎస్టేట్ పేరుతో ఫ్యూచర్ సిటీ అనే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగిందన్నారు. దీనివల్ల ప్రజలపై ఆర్థికంగా భారం పడుతుందని తెలిపారు. ఇవాళ జిహెచ్ఎంసీలో మొత్తం ఉనికినే కాపాడి రంగారెడ్డి జిల్లా ఉనికినే తీసేయాలనే ఆలోచనతోటి ఈ యొక్క 27 మున్సిపాలిటీలు చుట్టూ సరౌండింగ్ లో ఉన్నటువంటి మొత్తం మున్సిపాలిటీలన్నింటి కూడా కార్పొరేషన్లను జిహెచ్ఎంసీలో కలపాలనే ఒక ప్రతిపాదనతోటి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది, కలపడం జరుగుతూ ఉంది. 21 నాడు మెమో తయారు చేసుకొని 25 నాడు క్యాబినెట్ లో పెట్టి డిసిషన్ తీసుకోవడం సొంత నిర్ణయమే. ఇది ముఖ్యమంత్రి సొంత నిర్ణయమే. మంత్రులతోటి కానీ, జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులతోటి కానీ, ప్రజలతోటి కానీ, లేకపోతే స్వచ్ఛంద సంస్థలు కానీ, ఆల్ పార్టీస్ మీటింగ్ కానీ ఎలాంటివి కూడా చర్చ జరగలే. ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నటువంటి ఇవాళ రెవెన్యూ అంతా కూడా జిహెచ్ఎంసీలో 8,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉంటే, ఇన్కమ్ ఉంటే 7,560 కోట్ల రూపాయలు ఈ యొక్క రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి రెవెన్యూ రావడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా తీసుకుపోయి జిహెచ్ఎంసీలో కలిపి ఉన్నటువంటి భూములను అన్నిటి కూడా మళ్ళొకసారి అమ్ముకోవాలనే ఆలోచన, దారాదత్తం చేయాలనే ఆలోచనతోటి, పెద్ద రియల్ ఎస్టేట్ చేయాలనే ఆలోచనతోటి ఇలా రంగారెడ్డి ఉనికి లేకుండా చేయడం జరుగుతూ ఉంది.